అంటే పెండ తినేటోడు తెలివి కల్లోడు, ఆవు మూత్రం తాగేటోడు జ్ఞానవంతుడు, అది తప్పురా అని చెప్పేటోడు మూర్ఖుడా. ఈయనేమంటాడు, పెంట తినేవాడు మూర్ఖుడా, ఆ గోమూత్రం తాగేవాడు మూర్ఖుడు అని అంటాడు. అయితే ఈ మూర్ఖుడికి తెలియని విషయం ఏంటంటే, ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ టీ ఏదంటే, ఏనుగుకి కొన్ని కాఫీ గింజలు తినిపించి దాని మలం తర్వాత ఏనుగు పేడ వేసేసిన తర్వాత దాని ద్వారా తయారు చేసేది ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ టీ అన్నమాట. అంటే వాళ్ళందరూ మూర్ఖుడా? మజా ఆయా. అది ధనవంతులు మాత్రమే తాగగలరు. అంటే మీ మీ దృష్టిలో అంత డబ్బు పెట్టి కాఫీ తాగే వాళ్ళందరూ మూర్ఖులే, అంతేనా? ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి శరీరం ఒకటి కాదు. కోడి శరీరం వేరే ఉంటుంది, మేక శరీరం వేరే ఉంటుంది, మనుష్య శరీరం వేరే ఉంటుంది, అలాగే గోవు శరీరం కూడా వేరే ఉంటుంది. అది అర్థం కావాలంటే మీరు తినేది శ్రేష్టమైన ఆహారమే, కానీ మీ మలమూత్రాలు మీరు కూడా వాసన చూడలేరు. బాత్రూంలో 10 నిమిషాలు ఉండగలరా? మీరు ఉండలేరు. కానీ గో మాత్రం అలా కాదు. గోమూత్రం వేరే, దాని స్థాయి వేరే. గోమయం వేరే, దాని స్థాయి వేరే. మనిషి కానీ ఏ జంతువులు కానీ మల విసర్జన చేసినట్లయితే అక్కడ పురుగులు పుడతాయి, కానీ పురుగుల్ని చంపి సువాసన భరితంగా ఉండే ఏకైక మయం ఏదైనా ఉంటే, మలం ఏదైనా ఉంటే అది గోమయం మాత్రమే. ఈ మాత్రం తెలియదు, మైకులు పట్టుకొని మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు. డస్ట్ డస్ట్ నా పుత్రులు అని నేను చెప్పగలను. అది మీరు తెలుగులో మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి, నాకేం అభ్యంతరం లేదు. సో ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో నాస్తికులు నెంబర్ 1. అయితే ఇలాంటి వాళ్ళకి మనం కొంచెం గట్టిగానే చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. నాతోరా చూపిస్తారా? విషంతో అమృతత్వాన్ని తయారు చేసిన వారు హిందువులు. నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు పళనిమలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళలేదు. సైన్సే పుట్టక ముందు, నీకు తెలుసో లేదో, సైన్స్ అనేది పుట్టక ముందు ఈ మైక్రోస్కోప్లు, బయోస్కోప్లు, టెలిస్కోప్లు ఇవేమి రానప్పుడే తమిళనాడు రా, నీకు చూపిస్తా. స్త్రీ గర్భధారణ ఎలా చేస్తుందో, శుక్రకణం ఎలా ఉంటుందో గోడల మీద చెక్కి ఉంచారు. ఇలా కొన్ని లక్షల కోట్లు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం చూసేవి, చూపించేవి విమానాలు, సైకిళ్ళు, కెమెరాలు ఇవన్నీ కూడా గోడల మీద, గుడి గోడల మీద ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితమే చెక్కి ఉంచారు. ఏ పరిజ్ఞానం ఉందని చెక్కి ఉంచారు నీకు తెలుసా? పోనీ నువ్వు నాస్తికుడు అయ్యి ఏదైనా కనిపెట్టావా? నీ బతుక్కి మాట్లాడుతావు. నేను చూపిస్తా. తమిళనాడులో శుక్రకణం నుంచి గర్భధారణ మొదటి నెల ఎలా ఉంటుంది, 2వ నెల ఎలా ఉంటుంది, 9వ నెల వరకు ఎలా ఉంటుందో గోడల మీద ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలు 30,000కు పైగా నాశనం చేసేశారు. వాళ్ళని అనడానికి నీకు దిక్కు లేదు. నువ్వు వచ్చి హిందుత్వం గురించి మాట్లాడుతావు. ఒక శ్లోకం రాదు, ఒక పురాణం రాదు, ఒక భగవద్గీతలో 10 శ్లోకాలు రావు చక్కగా. నువ్వు కూడా హిందుత్వం గురించి మాట్లాడేవాడివి. మూర్ఖ నారాయణుడా. స్వామియే శరణమయ్యప్ప.